ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. అంతా బాగున్నారా? దేవుని కృప మీకు సమృద్ధిగా తోడై ఉండునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటూ ఉన్నా. దేవుని వాక్యం జీవపు ఓట. ఏ మాట పలికినా దీవెనే, ఏ వాక్కును అనుసరించినా క్షేమమే, వాక్యానికి అప్పగించుకుంటే అద్భుతమే. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. అదేమిటంటే, వారు భారాన్ని మోస్తున్నారట, బరువులతో తూలుతున్నారట. నడక భారంగా ఉంది, బరువులు నెత్తి మీద ఉన్నాయి, నడుము వంగిపోతుంది. కష్టాల నుంచి బయటికి రాలేక అయ్యో మా రాత్రి ఇలా అయిపోయింది అంటూ నిట్టూర్పులు వెళ్ళడం మొదలుపెట్టారు. అయితే ఈ రోజున అది వ్యక్తిగత జీవితంలో జరిగే ఒక సంఘటన. కుటుంబం అనే ఒక సమాజంలో ఉంటే ఆ నాయకుడికి ఉండే భారాలు, ఆ యజమానికి ఉండే బాధలు ఇన్ని అని చెప్పలేంగా. ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ స్థలంలో ఉండే సమస్యలు ఎరుగుదంగా. కొన్నిసార్లు అది సంఘం ఉంటే సంఘ భారం తెలుస్తుంది. ఇవన్నీ మనం ఎరిగిన వారమే. అయితే నా దేవుడు ఎవరో తెలుసా? నీ జీవితంలో అది ఏ భారమైనా, అంటే కష్టాలే కానీ, కన్నీళ్ళే కానీ, నిందలే కానీ, అనారోగ్యమే కానీ, జై జీవితం నేను బ్రతికే కానీ, ఏదైనా సరే నా దేవుడు ఎవరంటే నీ బరువును దించగలిగినవాడు, నీ బరువులో విడుదల కలుగ చేయగలిగినవాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ప్రభువా నన్ను కనికరించవా అని ప్రార్థన చేసి, అయ్యా నీ చట్టాన్ని ప్రకారం నేను నడుస్తానయ్యా, నీ న్యాయ విధులను గైకొంటానయ్యా అని ఒక తీర్మానం చేసి ప్రార్థన చేస్తే 81వ కీర్తనలో చాలా తేటగా రాయబడింది. 6వ వాక్యంలో, వారి భుజముల నుండి నేను బరువును దింపగా. వారి భుజముల నుండి నేను బరువు దింపగా అంటే దింపేదెవరు? ఆయనే. భారం నువ్వు మోస్తున్నా, ఆ మోసేవాడికి తెలుసు భారం ఎంతో. కానీ దించేవాడు ఎవరో తెలుసా? భారాలన్నీ ఎరిగినవాడు, భారాలు భరించినవాడు. ఆయన వైపు తిరగగానే అంటున్నాడు, ఈ బరువు నేను దించుతా. ఈ రోజున మనం బరువును దించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాంగా. కొంచెం ఆదరణ కలుగుతుందేమో ఈ సహవాసంలో, వీడతో ఉండడం వల్ల మనకు ఏదైనా మేలు జరుగుతుందేమో. కొన్నిసార్లు నా స్నేహితులు నమ్ముకుంటా అంటూ అడుగులు వేస్తాంగా. కానీ బాధలు పెంచే మనుషులు ఉన్నారు, కానీ బాధలు బరువులు దించేవాళ్ళు కనబడరు. ఒకవేళ ఉన్నట్టున్నా ఆదరణ పలుకులు పలుకుతారు, కానీ ఆశ్చర్యరూపంగా కార్యాలు చేయలేరు. కానీ ఇక్కడున్న మాట ఏమిటో తెలుసా? మన దేవుడైన యెహోవాకు ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి స్తుతించండి. ఎందుకని ఆ దేవుణ్ణి స్తుతించాలి? ఆయన బరువులు దించే దేవుడు, ఆయన భారాల నుంచి విడిప్రదేశే దేవుడు, కృప చూపగలిగినవాడు. వారు మొర్ర పెట్టారట, వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలు మొయ్యకుండా విడుదల పొందాను. ఆపత్కాలమున వారు మొరపెట్టారు, విడిపించాడు. ఎంత చక్కని మాటలు ఉన్నాయండి. మరి ఈ రోజున విడుదల పొంది విడుదల చేసే వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా ఎన్నెన్నో ఆలోచనలు, వ్యర్థమైన సహవాసాలు, రకరకాల యోచనలతో మనం సాగుతూ ఉంటాం. అంటే అడ్డదారిలో వెళ్ళటానికి ఇష్టపడుతుంటాం. కానీ ఎప్పుడైతే బరువులు దించగలిగిన సమర్థుడెవరు, కన్నీడు తుడవగలిగిన వాడెవడు, నీ యొక్క పాదాలు వాపు లేకుండా చేయగలిగిన వాడెవడు, నీ పాదాలకు రాయి తగలకుండా ఉంచగలిగిన వాడెవడు. ఒకవేళ నీవు నడవలేకపోతే భుజాల మీద మోసే దేవుడెవరో గమనించాలిగా. ఎప్పుడైతే మన జీవితంలో ఆ విషయాన్ని గమనించి అట్టి వాని దగ్గరికి మనం వెళ్ళగలిగితే బాగుంటుంది. కొన్నిసార్లు మన తెలివితేటను బట్టి చాలా చోట్లకి వెళ్ళి విఫలమవుతాం. ఈ శుభవేళ మీకు చెప్పగలిగిన మాట, సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని బరువులు నీ నెత్తి మీద ఉండొచ్చు. కనబడిన బరువుల చేత నీ హృదయం కృంగిపోయి ఉండొచ్చు. కంగారు పడవాకు. జీవం కలిగిన దేవుని వైపు తిరిగి ఆయనని గణపరుస్తూ, ప్రభువా నా బరువులు దించవా అని అడిగి చూడు. ఆయన వెంటనే బరువును దించుతాడు. ఇవాళ మొరబెట్టావు చూస్తానులే అనడు. మన భారాన్ని చూసి మరుక్షణమే, అంటే ఎంత వేగంగా దించుతాడంటే అంత వేగంగా దించుతాడు. నా జీవితంలో పాపభారం, కుటుంబ భారం, సేవాభారం, అనేక భారాల చేత నలిగినప్పుడల్లా తిరిగి ఆయన వైపు మొరపెడితే జరిగింది నాకు ఆ విడుదల. ఆ విడుదల మీకు కూడా జరుగుతుందిగా. అది ఏ ఆర్థిక బరువైనా కంగారు పడక్కర్లా, మానసిక రుగ్మతైనా పర్వాలేదు.
ప్రభు కార్యం చేయబోతున్నాడు. మీరు ఆయన వైపు తిరిగి వాక్యం చెప్పండి. ప్రభువా, నా బరువును దింపవా, అయ్యా నా చేతులను మోతగంపలు మొయ్యకుండా విడుదల చేయవా అని అడగండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అద్భుతాలు మీ జీవితంలో చూడబోతున్నారు. ఈ రోజు నుంచి నీ భారాలు తొలగి నోటి నిండా నవ్వు మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి. వాళ్ళ బరువు నుంచి విడుదల కలగాలి. వాళ్ళ ముఖాలు వికసించాలి. నోటి నిండా నవ్వు ఉండాలి. పిల్లల సమస్యలకు పరిష్కారం, చదువులైనా, ఉద్యోగమైనా, సంతానమైనా, వివాహమైనా మీరు జరిపించండి. కష్టార్జితాన్ని దీవించండి. రక్షణ భాగ్యం దయచేయండి. విడిపోయిన కుటుంబాలు, చెదిరిపోయిన బ్రతుకులను సరిచేయండి. కృంగిన వారు లేపబడాలి. రాకడ కొరకు సిద్ధపడుతూ కృపలో సాగాలి. కార్యాన్ని చేసి మేలు చేయమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.